మంకీపాక్స్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. గతంలో ఆఫ్రికా దేశాలకే పరిమితమైన మంకీపాక్స్ ఇప్పుడు భారత్లోనూ వేగంగా వ్యాపిస్తుంది. 75 దేశాల్లో 17,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ ఉధృతితో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే చికెన్ పాక్స్ లాగా ఇది కూడా ఇంట్లో ఒకరికి సోకితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వ్యాపించే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు. అందుకే వ్యాధి లక్షణాలున్న వారిని సెపరేట్గా ఉంచాలని చెబుతున్నారు. మంకీపాక్స్తో ప్రాణాపాయం ఉండబోదంటున్నారు డాక్టర్లు. మరణాల రేటు 3 నుంచి 6% ఉందని, చాలా తక్కువ సందర్భాల్లో ఇది 10% పెరుగుతుందన్నారు. మనకు కాంటాక్ట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మనకు ఫీవర్ వస్తుంది. 6 to 13 days అంటాం. ఫీవర్తో పాటు ర్యాష్ వస్తుంది. ర్యాషెస్ టిపికల్గా మనకు ఫేస్ మీద, చేతుల మీద, కాళ్ళ మీద ఉంటుంది. ఆ ర్యాష్ కూడా మనకు ఇంతకుముందు మనకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనకు వేరే కేసెస్ మనకు స్మాల్ పాక్స్ కానీ తర్వాత అదర్ కేసెస్ ఎలా ఉంటాయో అలాగనే ఉంటుంది. సో మనకు ఆ ర్యాషెస్ అవి లీజన్స్ ఉన్నప్పుడు మనం అనుమానితంగా పెట్టుకోవాలి. సో మనకు ఇండియా లోపల ఇప్పటి వరకు 4th కేసు, మనకు ఆల్రెడీ 3 కేసెస్ కోవిడ్ పాజిటివ్, కేరళలో 1 కేసు, ఢిల్లీలో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు అనుమానితంగా 5th కేసు. కాకపోతే ఇండియా లోపల డెత్ రేట్ లేదు. ప్రపంచ వేరే దేశాలు, ఆఫ్రికన్ కంట్రీ కాకుండా వేరే దేశాలు కూడా డెత్ అయిన సంఘటన లేవు. 0 to 3% మాత్రమే ఉంటుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో కొంతవరకు మన ఎండమిక్లో కొన్ని కంట్రీస్లో 3 to 5% వరకు డెత్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనం ఇనిషియల్గా ట్రీట్మెంట్ చేస్తే ఎలాంటి డెత్స్ ఉండదు. మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. మరోవైపు దీనికి ట్రీట్మెంట్ ఏంటిదనే దానిపైన చర్చ జరుగుతుంది. వాస్తవానికి మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్లకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు ఏవీ లేవు. యాంటీవైరస్ మెడిసిన్స్తో వీటిని అడ్డుకుంటారు. మంకీపాక్స్, చికెన్ పాక్స్ వైరస్లు జన్యుపరంగా ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి. వీటి కట్టడికి చాలా దేశాలు చికెన్ పాక్స్ కోసం తయారు చేసిన మందులు, వ్యాక్సిన్లనే వాడుతున్నాయి. ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికా, యూకే, యూరప్తో పాటు మరికొన్ని దేశాల్లో మంకీపాక్స్ను అడ్డుకోవడానికి జెనియస్ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చాయి. ఇది 85% వరకు ప్రొటెక్షన్ ఇస్తుందని చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన వారిలో చికెన్ పాక్స్ను అడ్డుకోవడానికి తయారు చేసిన వ్యాక్సిన్ ఇది. అలాగే చికెన్ పాక్స్ కోసమే తయారు చేసిన అకామ్ 2000 అనే వ్యాక్సిన్ కూడా చికెన్ పాక్స్కు వాడుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, చర్మ వ్యాధులున్న వారు, గర్భంతో ఉన్న వాళ్ళు దీన్ని వాడొద్దని అంటున్నారు. అలాగే టేకోవీరిమాట్ అనే యాంటీవైరస్ మెడిసిన్ను దీనికి వాడొచ్చని అంటున్నారు. ఐసీఎంఆర్ కూడా వ్యాక్సిన్ కట్టడికి ప్రయత్నాలు చేస్తుంది. టెస్టింగ్ కిట్లతో పాటు వైరస్ని ఎలా అంతమొందించాలనే దానిపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ప్రయోగాలు చేస్తుంది. పేషెంట్ నుంచి సేకరించిన వైరస్ను ఐసోలేట్ చేసినట్టు నేషనల్ ఐసీఎంఆర్ ప్రకటించింది. మరోవైపు మంకీపాక్స్కు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళు 21 రోజులు ఐసోలేషన్లో ఉండాలని చెప్పింది. మాస్కులు ధరించాలని, శుభ్రత పాటించాలంది. మరీ ముఖ్యంగా గాయాలను కవర్ చేసుకోవాలని సూచించింది. చికెన్ పాక్స్ వ్యాక్సిన్తో మంకీపాక్స్ చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. కానీ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా దేశంలో తయారు కాదు. కాబట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కరోనా వ్యాక్సిన్ లాగా అందరికీ ఇవ్వాల్సిన పని లేదని, వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో ఇస్తే సరిపోతుందన్నారు. కాబట్టి వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో ఇచ్చేందుకు వ్యాక్సిన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో గతంతో మంకీపాక్స్ కేసులు పెద్దగా లేవు. ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. వ్యాక్సిన్ తయారీ కోసం సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్. పరిస్థితిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామన్నారు. మంకీపాక్స్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా లాబొరేటరీలు ఏర్పాటు చేసి అనుమానితులకు పరీక్షలు చేస్తున్నామన్నారు. మంకీపాక్స్ అంతా భయపడాల్సిన వ్యాధి కాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇది సోకిన చాలా మందిలో ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా కొన్ని వారాల్లో తగ్గిపోతుందంటున్నారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రాణాపాయం వరకు వెళ్ళిందంటున్నారు. सरकार ने सिग्निफिकेंट मेजर्स लिए हैं। सरकार ने सबसे पहले तो एयरपोर्ट्स पे जो फीवर के केसेस हैं उनकी स्क्रीनिंग हो, उनसे बातचीत हो कि डिटेक्शन हो। दूसरी बात यह है कि हमारे 15 लेबॉरेटरीज़ का नेटवर्क हमने मिलके बना दिया है। तो हमारी नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी पुणे में है, वो हमारी रेफरेंस लेबॉरेटरी है, और 14 और लैब्स हैं जगह जगह, और उसमें पर्याप्त मात्रा में हमारे पास डायग्नोस्टिक सिस्टम RT-PCR है। और यही नहीं कि इसी बीमारी को, लेकिन इसी बीमारी से मिलते जुलते जो और बीमारियां जैसे चिकन पॉक्स है, हर्पीस है,
उनकी भी टेस्टिंग होगी, ताकि जब ये फुंसियों वाली तकलीफ दिखाई दे तो फिर बाकी भी जांच हो। तो पूरी जांच का बंदोबस्त हो गया है। మంకీ పాక్స్ ను అడ్డుకునేందుకు మెడిసిన్స్, వ్యాక్సిన్స్ పై ఫోకస్ పెట్టింది. అటు సిరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ తయారు చేసే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ తయారీ ఇప్పుడు మొదలు పెట్టిన ఏడాది పట్టొచ్చని అంటున్నారు. దీంతో ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు రెడీగా ఉన్నామని సిరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. డెన్మార్క్ కు చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని అదర్ పునావాలా చెప్పారు. మంకీ పాక్స్ నిర్ధారణ కోసం టెస్ట్ కిట్ల తయారీపై మెడికల్ ఎక్విప్మెంట్ సంస్థలు ఫోకస్ పెట్టాయి. వీటి ద్వారా 50 నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్టీపీసీఆర్ లాంటి టెస్ట్ కిట్ ను జీన్స్ టు మీ అనే కంపెనీ లాంచ్ చేసింది. పాక్స్ క్యూ మల్టీప్లెక్స్డ్ ఆర్టీపీసీఆర్ కిట్ ద్వారా హై ఫ్రీక్వెన్సీ రేట్తో ఫలితాలు వస్తాయని ఆ సంస్థ చెబుతుంది. వారం రోజుల్లోనే 50 లక్షల టెస్ట్ కిట్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కంపెనీకి ఉందని, డిమాండ్ పెరిగితే ఉత్పత్తి మరింత పెంచుతామని చెప్పింది. మంకీ పాక్స్ నిర్ధారణ కిట్ 2 వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ఆర్టీపీసీఆర్ పరికరంతో పాటు పాయింట్ ఆఫ్ కేర్ అంటే పీఓసీ ఫార్మాట్లో కూడా అందుబాటులోకి రానుంది. పీఓసీ సొల్యూషన్ అనేది హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో స్క్రీనింగ్ కోసం ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ లో మాదిరిగా మంకీ పాక్స్ లో పెద్దగా మ్యూటేషన్లు ఉండబోవంటున్నారు సైంటిస్టులు. ఇది చాలా స్థిరమైన వైరస్ అని చెప్పారు. స్మాల్ పాక్స్ డిఎన్ఏ వైరస్ అని, ఆర్ఎన్ఏ వైరస్ కన్నా వీటిలో మ్యూటేషన్ చాలా తక్కువగా ఉంటుందన్నారు. మంకీ పాక్స్ వైరస్ లో మ్యూటేషన్ వచ్చిందన్న ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదని చెప్పారు. ఇప్పటి వరకు మంకీ పాక్స్ లో 2 వేరియంట్లు బయటపడ్డాయి. ఒకటి వెస్ట్ ఆఫ్రికన్, రెండోది సెంట్రల్ ఆఫ్రికన్. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ వెస్ట్ ఆఫ్రికన్. సెంట్రల్ ఆఫ్రికన్ వర్షన్ కన్నా వెస్ట్ ఆఫ్రికన్ వర్షన్ తీవ్రత తక్కువ.